శిక్ష ఉపాధి త్వరలో మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తానన్న కేసీఆర్ వ్యాఖ్యల మీద సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు సభలో సెటైర్లు వేశారు. మారీచుడు మాయలేడి రూపంలో వస్తే రాముడి బాణానికి బలయ్యాడని, ఇలాంటి శుక్రాచార్యులను, మారీచులను, రాక్షసులను వధించగల శక్తి పాలమూరు బిడ్డలకుందని చెప్పారు. మాకు వ్యూహం తెలుసు, దెబ్బకు దెబ్బ తీయడం కూడా తెలుసని అన్నారు. ఎవరు ఏ వేషంలో వచ్చినా, మాయలేడి రూపంలో వచ్చినా పాలమూరు ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరించారు. కూడా కాలేదు. శుక్రాచార్యుడు సుబావులు మారీచుడు ఇవాళ బయలుదేరు, నువ్వు దిగిపో అని. ఏం మీ అయ్యా జాగిరా లేకపోతే మీ తాతలు ఇచ్చిన ఆస్తా? 4 కోట్ల తెలంగాణ ప్రజలు కష్టపడితే నమ్మకంతో విశ్వాసంతో ఆశీర్వదించి అక్కడ కూర్చోబెట్టిను. నీ తాతలు ఇచ్చిన ఆస్తి కాదు, నువ్వు అడిగితే చెప్తే దిగిపోవడానికి. మాకు తెలుసు ఎట్లా ఉండాలనో, 10 ఏళ్ళు పరిపాలన ఎట్లా చెయ్యాలనో, ప్రజా సమస్యలను ఎట్లా పరిష్కరించాలనో మాకు తెలుసు. మా జిల్లా అంటే నీకు చిన్న చూపు ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కడి నుంచో వలస వస్తే కడుపులో పెట్టుకొని చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు నిన్ను పంపిస్తే, పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరెత్తకపోయినా మేము నిన్ను చిన్న మాట, పల్లెత్తు మాట అనలేదు. కాబట్టి పాలమూరు వాళ్ళంటే నీకు చిన్న చూపు ఉండొచ్చు, కానీ అది మా మంచితనం, మా చేతగాని తనం కాదు. మాకు తెలుసు ఒకవేళ మా చేతగాని తనం అని ఎవడైనా మమ్మల్ని చిన్న చూపు చూస్తే మా పాలమూరు పౌరుషం ఏందో, కర్రు గాల్చి ఎక్కడ వాత పెట్టాలనో మాకందరికీ తెలుసు. అందుకే ఇవాళ ఒక్క మాట సూటిగా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. నువ్వు పడావ పెట్టిన ప్రాజెక్టులు, నువ్వు బడికి నిధులు ఇవ్వకపోవడాన్ని ఇవాళ సమస్యల్ని పరిష్కరించి ముందుకు వెళ్తున్నాం. నచ్చితే వచ్చి ఆశీర్వదించు, నచ్చకపోతే నీ ఫామ్ హౌస్లో నువ్వు విశ్రాంతి తీసుకో, అంతే తప్ప మారు వేషాలలో మారీచులను పంపితే ఇక్కడ చూస్తూ ఊరుకునేవాడు ఎవడు లేడు. సీఎం రేవంత్ రెడ్డి